మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు జీవము గల నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈనాటి దినాన కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 20వ వచనం, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ప్రభువును యెహోవాను తండ్రియు కుమారుడి యొక్క వశం. ప్రభువును కుమారుడి యొక్క వశం. చూడండి, ప్రభువు కొత్త నిబంధన, యెహోవా పాత నిబంధన అయినను వారి ఇద్దరి వశం. ప్రభువైన యెహోవా వశం. లాజరు ఆనాటి దినాలలో చనిపోయా, కానీ ప్రభు 3 దినముల తర్వాత వచ్చి లాజరు లేచిరా అని అనగా ఆయన సమాధిలో నుంచి బయటికి రావటం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆనాటి దినాలలో యూదుల ఆచారం ప్రకారము చనిపోయిన వారి యొక్క ఆత్మ 3 దినములు అతని చుట్టూ సంచారము చేయుచున్నదని వారి విశ్వాసం. ప్రభువు ఎందుకు 4వ దినాన వచ్చాడో తెలుసా? ఆత్మ అక్కడి నుండి ఆ మృతదేహము సమీపము నుండి వెళ్ళిపోతున్నది కనుక ఆ 4వ రోజు దేవుడిని మహిమార్థము కొరకై లాజరుని లేపుటకు ఆయన 4వ దినమున వచ్చాడు. ఎందుకంటే 3వ దినమున వస్తే అక్కడ ఉండేటువంటి యూదులందరూ కలిసి ఏదో యాదృచ్ఛికంగా జరిగింది, అక్కడ ఆత్మ సంచారం ఉన్నది కాబట్టి ఆత్మ మళ్ళీ ఆవహించింది అని అంటారేమోనని తండ్రిని మహిమపరుచుకున్నటకు, తనను మహిమార్థము కొరకై లాజరుని లేపుట కొరకు ఆయన 4వ దినం వచ్చి లాజరు లే, బయటికి రా సమాధిలో నుంచి అని ఆయన మాట చొప్పున సమాధిలోంచి లాజర్ బయటికి వచ్చిన్నాడు. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశం గనుక సహోదరి సహోదరులారా, మరణమును తప్పించుట ఆయన వశం కనుక మనందరం ఆయన వాక్యము ద్వారా కట్టబడి ఉండి, ఆయన గై కొనబడిన మాటల ద్వారా ఆయన ఏదైతే ఉత్తర ప్రత్యుత్తరములు మనకైతే ఇచ్చి ఉన్నాడో, ఏ లేఖనములైతే ఇచ్చి ఉన్నాడో దాని ద్వారా మనం జీవించగలిగినట్లయితే మనం ప్రభువైన యెహోవా మరణమును తప్పించుట ఆయన వశమని తెలుసుకుని జీవించగలుగుతామని యేసు క్రీస్తు జీవముగా నామములో ఈ దినాన మీకు వాక్యం ద్వారా తెలియజేయబడుచున్నదని చెప్పుటకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ మాటలు మనందరి వెనుకటిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.